చూడండి ఎట్లా ఉందో మొత్తం అడవినే వచ్చేస్తూనే ఉండండి నాతో. జై భోలే శంకర్ భగవానికి జై. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. ఎంత బాగుంది బా, సూపర్. వావ్, అడవిలోకి వస్తే ఇట్లా కనబడతాయి పళ్ళు. చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాక మళ్ళా రాళ్ళవాగే వచ్చింది. దీని పక్కల నుంచే పోతున్నాం, కాకపోతే లోపలికి పోవాలి. ఇట్లనే ఏం కనబడదు. ఇప్పటిదాకా వచ్చింది ఒక ఎత్తు, ఆ రాళ్ళబండ వరకు వచ్చినాం. రాళ్ళబండకు వచ్చిన తర్వాత మళ్ళీ మన వెనక కాలువ, ఈ కాలువనే ఫాలో అయితే వస్తూ ఉన్నాం మొత్తము. దీని తర్వాత ఇప్పుడు ఎదురుగా కొండ, ఇంతకుముందు చూపించినా కదా, ఇక ఆ కొండ ఎక్కాలి. అసలైందంతా ఇప్పుడు ఇక్కడ ఉంటుంది అనుకుంటా. చూద్దాం, ఇంకా చూపిస్తా పారి, ఎందుకు లేట్. కానీ ఇదే ప్లేసు, ఈ నిచ్చెనకి వెళ్ళి దిగాలే. ఒక్కొక్కరు దిగనీకనే మస్తు టైం పడుతుంది. పోయేటప్పుడు కూడా అంతే అయింది, వచ్చేటప్పుడు కూడా అదే టైం పట్టింది. చాలా కష్టంగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఆఖరికి 10 గంటలకు ఒక ట్రాక్టర్ అయితే తెప్పించిండు మన భరత్ బాబు. థ్యాంక్ యూ టు భరత్ బాబు ట్రాక్టర్ తెప్పిస్తే ఎక్కేసి పోతున్నాం. ఇంకా 5 కిలోమీటర్లు పోవాలంట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బానాల. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని, బాగుండాలని కూడా కోరుకుంటున్నా. ప్రస్తుతానికి నేను బానాల అనే గ్రామంలో ఉన్న. ఈ బానాల అనే గ్రామము అచ్చంపేట మండలానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హైదరాబాద్కి 160 కిలోమీటర్ల దూరం అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే, చూసిరు కదా మన తమ్మునేల్, లొద్ది మల్లన్న అనే గుడికి దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసిన. ఈ లొద్ది మల్లన్న స్పెషాలిటీ ఏంటంటే, సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే పూజలు అందుకుంటాడు ఈ లొద్ది మల్లన్న. అది కూడా ఆషాఢ మాసం తొలి ఏకాదశి పండుగ రోజు మాత్రమే. ఈ తొలి ఏకాదశి రోజు నల్లమల్ల అడవిలో ఈ లొద్ది మల్లన్న గుడి అయితే ఉంది. అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. కేవలం ఒక రోజు ఉంటుంది సంవత్సరం మొత్తంలో. చాలా స్పెషల్ అనమాట. కాబట్టి నేను దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తా ఉన్నా. నాతో పాటు మీకు కూడా దర్శనం చేపిద్దామని అయితే బయలుదేరిన. ప్రస్తుతానికైతే బాణాలకు వచ్చేసిన. ఇక్కడ నుంచి లొద్ది మల్లన్న గుడి వచ్చేసి 8 నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొంచెం బాగా నడిచినాక అక్కడ నుంచి కొండలెక్కి కొండలలో స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే పోవాలి. ఇది ఒక రూటు. తర్వాత మన శ్రీశైలం వెళ్ళే రూట్లో మననూరు ఉంటుంది. మననూరు అని చెక్పోస్ట్. మననూరు చెక్పోస్ట్ నుంచి కొంచెం ముందరికి వెళ్ళినాక అక్కడ నుంచి కూడా ఫారెస్ట్లోకి నడుచుకుంటూ కిందికి వెళ్ళాలని అయితే అన్నారు. కాకపోతే అక్కడ నుంచి పర్మిషన్ ఉంటుంది ఉండదని చెప్పారు అనమాట. కాబట్టి మనం అటు వెళ్ళకుండా డైరెక్ట్ బాణాల గ్రామంకి వచ్చేసినాం. ఈరోజు నేను ఒక్కడనే కాకుండా నాతోటి నా ఫ్రెండ్ శశికాంత్ని తీసుకొని వచ్చిన. మేమిద్దరం కలిసేసి బాణాల గ్రామానికి అయితే వచ్చినాం, లొద్ది మల్లన్న దర్శనం చేసుకుందామని. ఈ బాణాల గ్రామంలో నేను ఒకటి గమనించిన, ప్రతి ఇంట్లో బర్రెలు అయితే ఉన్నాయి. కనబడుతుంది చూడండి, ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఒక బర్రె అయితే ఉంది. బాణాలకి వచ్చినాక మనకి లోకల్లో ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యిండు. తన పేరే భరత్. హలో భరత్. ఈ భరత్ వచ్చేసి బాణాల లోకల్ పర్సన్ అనమాట. మనం నిన్న ఈ లొద్ది మల్లన్న గుడికి పోదాం అనుకున్నప్పుడు నేను ఇన్స్టాలో మామూలుగా సెర్చ్ చేస్తే భరత్ అయితే నాకు పరిచయం అయ్యిండు. పొద్దున్నే భరత్ దగ్గరికి వచ్చేసి భరత్ నేను కలిసి అయితే మన లొద్ది మల్లన్న గుడికి అయితే పోతా ఉన్నాం. భరత్ అయ్యో చలో. వెనక భరత్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తూ ఉన్నారు. మొత్తము పెద్ద గ్యాంగే ఉంది. ఇంతసేపు వెయిట్ చేసి అందరం గ్యాదర్ అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాం. ఇంకా మొత్తానికి ఊరు బయటికి వచ్చినాక రోడ్ అయితే ఇట్లా ఉంది, మొత్తం మట్టి రోడ్డే. ఊర్లో ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే పోతా ఉన్నారు. కనబడుతున్నాయి కదా నల్లమల్ల కొండలు, మనం అక్కడికే పోవాల్సింది. ఆ కొండల లోపలికి పోతే పైకి ఎక్కినాక దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఊర్లో ఉన్న చిన్న పిల్ల కాలువ. ఆ లోపలికైతే చెరువు ఉంది. ఆ చెరువులోకి వెళ్ళి వచ్చే నీళ్ళు బయటికి పోతా ఉన్నాయి అంతే. వర్షాలు పడితే ఇది చాలా ఎక్కువ ప్రవహిస్తుందంట. ప్రస్తుతానికైతే వర్షాలు లేవు కాబట్టి మామూలుగా ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ ఒక చెట్టు చూపిస్తా చూడుర్రి. దీన్ని ఏం పిలుస్తారో మీరే చెప్పాలి చూసి. మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్న చెట్టు ఇది. మనం వస్తే దారి అసలు ఏం తెలియదు. నాకైతే ఏం అర్థమవుతలే. మన ఊర్లో లోకల్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో వస్తున్నాం కాబట్టి వీళ్ళు తీసుకుపోతారు. చూడండి అసలు ఏం కనబడతలేదు, దారి లేదు అసలు. మీకు కనబడుతుందన్న వెనక ముందలనేమో ఇంకో గ్యాంగ్ ఉంది, మన వాళ్ళే వెనక ఇంకో గ్యాంగ్ ఉంది. వీళ్ళు తీసుకుపోతున్నాం, మనం పోతున్నాం అంతే.
అడవిలో ఉండే స్పెషల్ పండ్లను చూపిస్తా చూడుది. గో ఇక్కడ కనబడుతుందా, ఆరెంజ్ కలర్లో కనబడుతుందని అనుకుంటున్నా. ఈ కనబడే పండ్లని నక్కెర పండ్లు అంటారు. కనబడుతున్నాయా మీకు? సరిగ్గా చూడుది. ఈ నక్కెర పండ్లని చూసిన వాళ్ళు గుర్తుపడతారు. చిన్నప్పుడు మన స్కూల్ దగ్గర ఈ సీజన్లో తీసుకొచ్చి బుట్టలు పెట్టి అమ్ముతుండే. పండు పైన చేదు ఉంటుంది, తొక్క లోపల పండు మాత్రం తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడేమో లైవ్లో చూస్తూ ఉన్నాం దీన్ని. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. పురుగులు ఉన్నాయంట, ఓన్లీ చూడడానికే. కొంచెం ముందర పోతే ఇంకా చాలా చెట్లు వస్తాయంట. అక్కడ ఉన్నప్పుడు కనబడితే తిందాం. అప్పుడు చూపిస్తా. ఊర్లోకి వెళ్ళి బయటికి వచ్చినామా మొత్తం అడివే, ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి. మొత్తం పచ్చగా ఎక్కడ చూసినా చాలా బాగుంది వాతావరణం. అందులోనూ ఇలా మొత్తం మబ్బులే ఉన్నాయి. అక్కడక్కడ ఎండ వస్తుంది, ఎండ వచ్చినప్పుడు చెమట వస్తుంది. ఇంకా ఎండ పోతే మాత్రం చల్లగా అనిపిస్తూ ఉంది. వాతావరణం అయితే ప్రస్తుతానికి మంచిగానే ఉంది. ఎండ వచ్చినా కూడా మొత్తం నీడనే పడుతుంది, ఎందుకంటే మొత్తం అట్లా చెట్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా చెట్లే, చెట్లు 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 చెట్లే. మన గ్యాంగ్లో ఒక్కొక్కరిని పరిచయం చేస్తా. అన్న పేరు? నా పేరు అప్పలనాయుడు, పూర్తి పేరు. క్యాబ్ డ్రైవర్ని, అలాగే స్కూల్ బస్సు కూడా నడుపుతూ ఉంటాను. సూపర్. ఎక్కడ ఉంటారు? దమ్మాయిగూడ సాయిరామ్ నగర్ కాలనీ. రైట్. అన్న కూడా ఫస్ట్ టైం అంట వచ్చేది. గ్యాంగ్ చాలా పెద్దదే ఉంది. ఒకరిని చూపిస్తాయి. ఇక తొక్క చేదే ఉంటుంది. రైట్. ఇవే నేను చెప్పిన ఏం పండ్లు అంటారు? నక్కెర పండ్లు అంటారు. ఒకటి కనబడుతుంది కదా ఇది. ఈ నక్కెర పళ్ళు లోపల తీయగుంటాయి, బయట తోలు చేదుగుంటది. అందరు మనోళ్ళు తింటారు. ఏం పేరు నీ పేరు? వైష్ణవి. బాగున్నాయి పండ్లు? ఏం పేరు అమ్మా నీ పేరు? శ్యామల వచ్చేసి మన భారత్ వాళ్ళ అక్క. రైట్. ఈమె ఏం పేరు నీ పేరు? మనస్విని. మొత్తం ఎక్కుతావా గుట్ట మీదకి? ఓ వెరీ గుడ్. నీ పేరు? సుకన్య. ఓకే రైట్. అన్న నీ పేరు ఏం పేరు? రఘు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. నీ పేరమ్మా? శారద. లోకల్. ఓకే అక్కనే. ఇదంతా మన భరత్ గ్యాంగే అంతా. భరత్ ఫోన్లు చేసి పిలిపిస్తే అందరూ వచ్చేసారు అనమాట. అది తొక్క పడేసి తినాలి. చెప్పినా కదా, పండు లోపల సూపర్ ఉంటుంది, తొక్క మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొరకకూడదు. ఎంత తీయగా ఉంటుందో తొక్క కొరికితే అంత చేదు ఉంటుంది అనమాట. ఇక్కడ చెట్టే చూపిస్తా పారిగా. ఫుల్ ఉన్నాయిగా ఎదురుగా. అర్రే ఇంకా మొత్తం చెట్టు. బా యాపిల్ తోట ఉన్నట్టే ఉంది. ఎంత బాగుంది. బా సూపర్ ఉంది. వా అడవిలోకి వస్తే ఇట్లా కనబడతాయి పండ్లు బాగున్నాయి తీయగా. చూడండి ఎట్లా ఉందో, మొత్తం అడవినే. ఎక్కడ చూసినా చెట్లు పచ్చదనం చాలా బాగుంది. వచ్చేస్తూనే ఉండండి నాతో. జై భోలే శంకర భగవానికి జై. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. దారే కనబడతలేదు. ముందర వాళ్ళు పోతురు కదా, వాళ్ళే చూపిస్తూ ఉన్నారు. వీళ్ళు అక్కడనే చూపించేది. చిన్నప్పుడు అంటే ఏరియా మొత్తం తిరిగిందట, ఆడుకుందట. ఆమె టకటకి వెళ్ళిపోతా ఉంది. ఆమె పేరే శ్యామల. అసలు ఇది మన కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింది అనుకో, అసలు ఏం తెలియదు, ఏడిపోతున్నాము కూడా అర్థం కాదు. ఈడనే చుట్టుపక్కల తిరుగుతాం, ఈడనే కూర్చుంటాం సాయంత్రం వరకైనా. ఎట్లా ఉంది దారి? అసలు దారే ఉండదు, ఎందుకంటే సంవత్సరానికి ఒకటే రోజు వస్తారు కదా. దారి ఎందుకు ఉంటుంది? మొత్తము సెలయేలు. వర్షం పడ్డది అనుకో కాలువలు లాగానే అనమాట. మన భరత్ వాళ్ళ బావ అంటే శ్యామల వాళ్ళ హస్బెండ్ అనమాట. మీరు ఎక్కడ ఉంటారు బ్రదర్? నేనా? తుర్కే అంజాల్. ఓకే. మీరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే రైట్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది పోతుంటే? హ్యాపీ. ఈ జంగాల్ ఏడిపోతున్నాం అనిపిస్తా ఉందా? ఓకే రైట్. అంత జంగల్. వర్షం పడితే హైలైట్ ఉంటుండే. అసలు నడవడానికి కూడా దారి ఉండదు, ఎందుకంటే ఈ కనబడుతున్నదంతా కూడా అట్లనే ఉంది. నిన్న పడ్డ వర్షానికి చిన్న పిల్ల కాలువ లాంటివి వచ్చి ఆగిపోయినాయి. ఎక్కడ పోతూనే ఉన్నాము. ఇక చూడు అసలు దారి కనబడుతుందా? చిన్న నడక దారి మాత్రమే కనబడుతుంది, అది కూడా చెట్ల మధ్యలో దూసుకుంటూ పోతేనే. ఇక్కడ చూడు ఇంకా పోతూనే ఉన్నాం. ఏదో కొంచెం వెలుతురులాగా అయితే వచ్చేసింది. వా ఇదేదో మొత్తం రాళ్ళు వచ్చేసినాయి. ఏమంటారు దీన్ని? ఓ రాళ్ళవాగు. అప్పటి నుంచి చెప్తా ఉన్నాడు, ముందరికి వెళ్తే రాళ్ళవాగు ఒకటి వస్తుంది అని. దీంట్లో మొత్తం రాళ్ళే ఉన్నాయి కదా చూడు.
వా నీళ్ళు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ పాటికి మామూలుగా కాల్లో పోతుంటుంది కదా. పోతుంటారు. ఓకే, మనం వర్షాలు లేక కొంచెం లేట్ అయింది. నాకు తెలిసి వర్షాలు పడితే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. మనం రాళ్ళవాగు దాటి మళ్ళీ లోపలికి పోవాలి. ఇదే దారి అయితే ఏముండదు, ఇంకా పోడే మనోళ్ళు ఊరుగా తీసుకుపోనీకే. చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాక మళ్ళీ రాళ్ళవాగే వచ్చింది. దీని పక్కల నుంచే పోతున్నాం, కాకపోతే లోపలికి పోవాలి. ఇట్లనే ఏం కనబడదు, పోతూనే ఉండాలి, వంగాలి, పోవాలి. మధ్య మధ్యలో వీళ్ళు అరుస్తారు, ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు కానీ మళ్ళీ వాళ్ళకి వచ్చే దారి అర్థం కావాలి. ఈ సౌండ్లను బట్టి వాళ్ళు వస్తుంటారు అనమాట. తర్వాత చుట్టుపక్కల ఏమైనా జంతువులు ఉన్నాయి, ఈ సౌండ్కి పక్కకి వెళ్ళిపోతాయి అన్నట్టు. అట్లా తుప్పలల్లో మొత్తం నడుచుకుంటూ వచ్చినాక దారి అయితే కనబడ్డది మొత్తానికి. ఇంకా ట్రాక్టర్లు పోయే దారి అంట. మరి ట్రాక్టర్లు కూడా ఆడికి గుడికాడికే పోతాయి ఏర్పాట్లు చేయనీకే. మేము మొత్తం షార్ట్ కట్లకి వెళ్ళి వచ్చినాం. చూసిరు కదా రోడ్ ఎట్లుందో. రోడ్డే లేదు అసలు, రోడ్ ఎట్లున్నది మొత్తం అడవే. ఇక్కడ మాత్రం కొంచెం దారి కనబడుతుంది. ఇక ఈ బాటలో పడి పోవాలి ఇప్పుడు. ఇక మంచిగా అందరు నడుస్తారు. మన వెనక మనస్విని చూడండి ఎట్లా నడుస్తుందో, చాలా చక్కగా నడుస్తూ ఉంది. ఎల్కేజీ అంట చదివేది, మాది కొండలు గుట్టలు ఎక్కేసేటట్టుంది మొత్తమే. అస్సలు ఆగుతలేదు. ఈ మనస్విని వెనక మేము ఉరుకుతూ ఉన్నాం. అట్లా ఇట్లా చేసి ఇప్పుడు నేను మనస్విని కంటే ముందరకు వచ్చేసిన. స్టార్ట్ అయిన కాడ నుంచి దొరకట్లేదు అసలు, వెళ్ళిపోతూనే ఉంది. చలో మనస్విని, మళ్ళీ ఫస్ట్ వెళ్ళిపోతున్నావా? ఓకే, వెళ్ళి. చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాక మైసమ్మ మడుగు అని ఇక్కడ వెనక అమ్మవారి గుడి ఉంది. ఇంకో కనబడుతుంది కదా అక్కడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ముందరికైతే పోతారు. ఇంకా అది మనం వెళ్ళాల్సిన దారి. ఇక్కడ వరకు లాస్ట్ ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ జీప్ కానీ, తర్వాత ఇక్కడ షాపులు కూడా ఉంటాయి. కొబ్బరికాయలు కింద అమ్ముతూ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు. ప్లాస్టిక్ వస్తువులు ఏవి కూడా తీసుకుపోకుండా ప్రతి ఒక్కరిని చెక్ చేసి అయితే ముందర పంపిస్తూ ఉన్నారు. మీరు కూడా ఎవరు కూడా ప్లాస్టిక్ ఎవరు తీసుకురావద్దు. తీసుకొచ్చినా కూడా మళ్ళీ మొత్తం తీసుకొని జాగ్రత్త మళ్ళీ ముందరికే పోవాలి. ఎందుకంటే లోపల పడేస్తే జంతువులు తింటాయి, వాటి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇది అందరి బాధ్యతలాగా తీసుకోవాలి. ప్లాస్టిక్ అనేది తీసుకురాకూడదు ఎప్పుడు కూడా. గుడి పక్కనే కిందికి వస్తే వాగు అయితే పోతూ ఉంది. పైన కొండల నుంచి వచ్చే వాగు అన్నమాట. ఇది ఇటు ముందరికి వెళ్ళిపోతుంది. ఎంత బాగున్నాయి చూడు నీళ్ళు. ఆల్రెడీ ఫోటోలు దిగుతారు. ఇక్కడ అడుగు కనబడుతూ ఉంది లోపల. జై బోలో మైసమ్మ తల్లికి జై బోలో. అమ్మవారిని దర్శనం చేసుకోండి మంచిగా. జై బోలో మైసమ్మ తల్లికి జై. ఆ వాగుల కాళ్ళు కడుక్కొని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇక ముందరికి వెళ్ళిపోదాం. ఇక్కడ షాపులు మొత్తము మన చెంచు వాళ్ళు మాత్రమే మేనేజ్ చేస్తారు. లడ్డు అమ్మడం కానీ, కొబ్బరికాయ అమ్మడం కానీ మొత్తం వీళ్ళదే బాధ్యత. వేరే వాళ్ళకి ఎవరికి ఇక్కడ పర్మిషన్ అయితే లేదు. ఓన్లీ వీళ్ళే అమ్ముతూ ఉంటారు అనమాట. లడ్డూలు అమ్ముతారా? కొబ్బరికాయ. ఓకే, ఎంత లడ్డు? ఒకటి 50 రూపాయలు. కొబ్బరికాయనా? లడ్డు 20 రూపాయలు, కొబ్బరికాయ 50 రూపాయలు. ఓకే. దర్శనం చేసుకొని బయలుదేరినాక ఈ దారి మొత్తం ఇక కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ అంటే ఏముంది, మొత్తము వెదురు బొంగు చెట్లు ఉన్నాయి. ఇక చూపిస్తా చూడురి. ఏడ చూసినా అవే, అంతా అవే. ఇవన్నీ వెదురు బొంగు చెట్లు. మధ్య మధ్యలో ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లు. ఇక్కడ ఏడా చూసినా వెదురు బొంగు చెట్లే. వాగు పక్క పోడితే పోతా ఉన్నాం. మనకు వాగు అటు సైడే ఉంది, దాని పక్క నుంచే పోతా ఉన్నాం మనం మొత్తం. మనం ఇప్పుడు అడవిలోకి వెళ్ళి వచ్చినాక ఎదురుగా ఓపెన్ ప్లేస్ అయితే వచ్చేసింది. ఇంకా కనబడుతుంది కదా అంతా కొండ ప్రాంతము. ఈ ప్లేస్ని గుర్రాల బండ అని పిలుస్తారు. ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల చల్లటి గాలి అయితే వస్తూ ఉంది. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ముందరికి వెళ్తాం. ఇక్కడ ప్లేస్ మాత్రం చూడడానికి మస్తు ఉంది. లొకేషన్ మాత్రం ఇప్పటిదాకా వచ్చింది ఒక ఎత్తు. ఆ రాళ్ళ బండ వరకు వచ్చినాం. రాళ్ళ బండకు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మన వెనక కాలువ. ఈ కాలువనే ఫాలో అయితే వస్తూ ఉన్నాం మొత్తము. దీని తర్వాత ఇప్పుడు ఎదురుగా కొండ, ఇంతకుముందు చూపించినా కదా, ఇక ఆ కొండ ఎక్కాలి. అసలైందంతా ఇప్పుడు ఇక్కడ ఉంటుంది అనుకుంటా. చూద్దాం, ఇంకా చూపిస్తా పారి, ఎందుకు లేట్. కానీ అట్లా ఇట్లా కష్టపడి పైదాకా అయితే వచ్చినాం. పైకి వచ్చినాక చూడురి, మొత్తం ఒక గోడ ఉన్నట్టే ఉంది. ఇది కొండ ప్రాంతం అంతా. ఈ లోపలికి పోవాలంటే గుడికి
ఇక్కడ ఒక నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన ఎక్కి రావాలి, అదే పెద్ద టాస్క్. ఆ నిచ్చెన కాడనే పబ్లిక్ లైన్లో పోతలేరు, ఎవరిష్టం వాళ్ళే, ఓపిక లేదు, తోసుడు. 2-2.5 గంటలు పట్టింది మాకు ఆ నిచ్చెన ఎక్కి పైకి రావడానికి. ఆగమాగమైంది, వచ్చి ఇక్కడ కూర్చున్న సప్పుడేక. ఇంకా అటు పోతే లైను, దర్శనం అయితే అయిపోతుంది, చేసుకుందాం. ఇంకా ఫైనల్గా మనం వచ్చేసినాం లొద్ది మల్లన్న గుడికి. ఇక చూపిస్తా చూడండి, అక్కడి నుంచి వచ్చినాం. ఇప్పుడు వచ్చి ఇలా చూస్తే అద్భుత కోనేరు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. వావ్, ఈ అక్క పైనుంచి వస్తూ ఉన్నాయి. ఈ చూడనికే బా అత్యద్భుతంగా ఉంది. ఈ దారిలోకి వెళ్ళి గట్టు పోయి లోపడి పోయి గట్టు లోపడి పోతే గుళ్ళకి పోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. బా ఎంత కష్టపడి పైకి వచ్చినాం, అద్భుతంగా ఉంది. ఇక్కడ నిలబడితే చల్లటి గాలి వస్తూ ఉంది. ఆహా, వర్ణించేటట్టు లేదు, ఇది అనుభవించాల్సిందే. కొద్దిసేపు చూపిస్తా చూడు, ఇక అంతేగా. మంచిగా దిగి స్నానాలు చేసేవాళ్ళు చేస్తారు, కొంచెం లోతే ఉంటుందంట. అక్కడైతే డైరెక్ట్ ఆ నీళ్ళ కింద నిలబడ్డారు మంచిగా. అబ్బా, ఈడ కూడా స్నానాలు చేస్తారు. ఆవిడ కాళ్ళు పెట్టి రిలాక్స్ అవుతుండు. అక్కడ పైకి వచ్చుడు చాలా కష్టంగా ఉంది. ఆడనే 2.5 గంటలు వేస్ట్ అయిపోయింది. 12:30కి వచ్చినాం, పైకి వచ్చేసరికి 3:30 అవుతుంది. ఇప్పుడు ఘోరంగా ఉంది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అసలు ఆడ ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోయింది. అబ్బో, అది ఎట్లుందో చూపిస్తా చూదురు. కానీ వెనకాల సీన్ అయితే ఎంజాయ్ చేయరు. ఎదురుగా గుహ కనబడుతుంది కదా, ఆ గుహలోనే లొద్ది మల్లన్న అయితే ఉన్నాడు. శివయ్య ఎక్కడెక్కడో ఉంటాడు, కానీ మన వాళ్ళు కనిపెడుతూనే ఉంటారు. ఎల్లుడు దర్శనం చేసుకున్నాడు, మన పని. నా పని నేను దర్శనం చేసుకొని మీకు చూపించుడు. ఏమంటారు? చలో దర్శనం చేపిస్తా, చేసుకుందరు. ఇక ఇక్కడి నుంచి వస్తే ఈ గుహలో శివయ్య కొలువై ఉన్నాడు. వెళ్ళి దర్శనం చేసుకుందాం. పెద్ద పబ్లిక్ ఏం లేరు, అందరూ మంచి వాటర్ ఫాల్ కింద గుండంలో ఎంజాయ్ చేస్తారు. చలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. అయిపోయిందా దర్శనం? ఎలా అయింది దర్శనం? పై నుంచి వచ్చిరా, కింద నుంచా? ఓకే ఓకే. ఎక్కడి నుంచి? నాగర్ కర్నూలు. నల్లమల అడవిలో కొలువై ఉన్న లొద్ది మల్లన్న దర్శనం అయితే నేను చేసుకుంటున్నా. నేను చేసుకోవడమే కాదు, నాతో పాటు మీకు కూడా చేయిస్తా ఉన్నా. సాక్షాత్ పరమశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. మహద్భాగ్యం మనం అదృష్టం చేసుకుని, ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనకి ఇలాంటి దర్శన భాగ్యం కాలేదు. స్వామి దర్శనము ఎన్నెప్పటి నుంచో అనుకుంటా ఉన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న కళ ఈ సంవత్సరం అయితే నెరవేరింది. అలాగనే నాకు అనుకోకుండా అభిషేకం చేసే అవకాశం కూడా వచ్చింది. ఇది మహద్భాగ్యం లాగైతే నేను అనుకుంటా ఉన్నా. ఇంకా మీరు కూడా దర్శనం చేసుకోండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. శివనామ స్మరణతో మార్మవుతున్న లొద్ది మల్లయ్య. చూడండి ఎట్లా పబ్లిక్ పెరిగిపోయారు, సడన్గా పెరిగేసి ఇప్పుడు. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, శంభో లొద్ది మల్లన్నకి జై. భర్పూర్ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ చేసినాం. దర్శనం అయిందా మంచిగా? హర్ హర్ మహాదేవ్. దర్శనం ఎలా అయింది? మంచిగా అయిందా? ఓకే ఓకే. మన గ్యాంగ్ అందరు తల ఒక్కొక్క చపాతి, దాని మీదకి గోంగూర పచ్చడి అయితే తయారు చేసుకొని తీసుకొచ్చారు. ఇంట్లోకి వెళ్ళి ఇది తింటుంటే ఇప్పుడు అమృతం లెక్క ఉంది, ఎందుకంటే ఇక్కడ ఏం దొరకవు కదా. చాలా బాగుంది. ఈ గోంగూర పచ్చడి చేసిన వాళ్ళు ఎవరు? శ్యామలనా? ఓకే ఓకే, చాలా బాగుందమ్మా. చపాతీలు కూడా మంచి పట్టుకొచ్చారు, అందరు సరిపోయేటట్టు. దర్శనం అయిందా? బాగానే ఉంది, ఫ్రీగా ఉంది. ఓకే. ఇక్కడ నిత్యంమెట్ల మార్గం ఉంది, బాణాల నుంచి రావాలి. ఇక్కడ బల్బూర్ మండలం వచ్చేస్తుంది లొద్దిమల్ల. అది కాకపోతే బాగా ఇబ్బంది ఉంది కదా, ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి పక్క పొట్టి ఇంకొక దారి ఏర్పాటు చేస్తే రావడానికి పోవడానికి ఒకే వీలు కాకుండా ఇబ్బంది ఉంది కాబట్టి
ఆడ ప్లేస్ తక్కువ ఉంది కదా బ్రో, వేయడానికి రాదు. దాంట్లోనే మనం ఏం చేయాలంటే ఓ 10 మంది పైకి వచ్చి ఓ 10 మంది కింది పోయేటట్టు ఉంటే ఈజీగా అవుతుంది. ఏ ఊరు నుంచి వచ్చారు? అచ్చా, ఇక్కడ దగ్గరనే కదా. ఓకే ఓకే. హర్ హర్ మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. అడవి చూడండి ఎంత అందంగా ఉందో, మొత్తం డీప్ ఫారెస్ట్. ఇప్పుడు మేము కిందికి పోతున్నాం కదా, మళ్ళా ఒకే ప్లేస్లో ఇరుక్కుపోయినాము. పొద్దున ఎక్కడైతే 3 గంటలు స్పెండ్ చేసినామో పైకి రానికే, సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో కిందికి పోనికి కూడా మళ్ళీ ఇరుక్కుపోయినాం. ఇంతే ఉంటుంది చిన్న దారి. ఈ దారిలోకి వెళ్ళి కిందికి పోవాలన్నా పైకి రావాలన్నా ఇదే దారి అనమాట. కింది వాళ్ళు పైకి రారు, పైన వాళ్ళు కిందికి పోరు. అంతా ఇరుక్కుపోయి టైం అంతా ఈడనే పోతా ఉంది మాకు. అసలు ఆ దారి ఎట్లుంటుందో చూపిస్తా చూడురి. ఇప్పుడేమో ఆల్రెడీ 6:30 అయింది, ఇంకొంచెం సేపు అయితే చీకటి కూడా పడుతుంది. కిందికి పోవడం పెద్ద పరిశాన్ ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ చూపిస్తా చూడరు ఒకసారి, మీరు అవాక్ అవుతారు. ఇక ఇదే ప్లేసు, ఈ నిచ్చెనకి వెళ్ళి దిగాలే. ఒక్కొక్కరు దిగనీకనే మస్తు టైం పడుతుంది. పోయేటప్పుడు కూడా అంతే అయింది, వచ్చేటప్పుడు కూడా అదే టైం పట్టింది. చాలా కష్టంగా ఉంది ఈ ప్లేస్ అయితే. టైం 8:30 అవుతుంది. ఇప్పుడు అడవి మధ్యలో ఉన్నాము. ఇంకొక 5 కిలోమీటర్లు నడవాలి. ఏమైందంటే పైనుంచి కిందికి వచ్చేసరికి మస్తు లేట్ అయిపోయింది. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. మనోళ్ళు ఏమో సౌండ్లు చేస్తారు, ఎందుకంటే మధ్యలో జంతువులు వస్తాయంట. ఈ సౌండ్లు వినబడితే అవి జంతువులు రావు, అందుకోసమని ఆ సౌండ్లు చేస్తారు. పోతూనే ఉన్నాం. 1 గంట అయింది, 1:30 అయింది, నడుస్తూనే ఉన్నాం. ఇంకొంచెం అయితే టైం పడుతుంది. ఆ నిచ్చెన చేయబట్టి లేటు అంతా. ఒక 4 గంటలు నడిచినాక 10 గంటలకు ఒక ట్రాక్టర్ ఎక్కినాం. ఫైనల్లీ వి ఆర్ ఆన్ ది వే టు అవర్ విలేజ్ బాణాల పోతున్నాం. ఇట్స్ టైం 10 o'clock నైట్. మా ఆఖరికి 10 గంటలకు ఒక ట్రాక్టర్ అయితే తెప్పించిండు మన భరత్ బాబు. థ్యాంక్ యూ టు భరత్. భరత్ బాబు ట్రాక్టర్ తెప్పిస్తే ఎక్కేసి ఇక పోతున్నాం. ఇంకా 5 కిలోమీటర్లు పోవాలంట. మా ఎలుగుబంటి మాత్రం కనబడలేదు పాపం. ఇక మీదంతా వెయిట్ చేసి డల్ అయిపోయారు. ఈ బేబీ అయితే మొత్తం అడిగి అలసిపోయింది. మామూలుగా లేదు. లొద్ది మల్లయ్య గుడి దర్శనం, ట్రెక్కింగ్ అదిరిపోయింది. ట్రెక్కింగ్ అయితే మామూలుగా కాదు, మర్చిపోలేదు అది. అంతేనా? భవిష్యత్తు అర్ధరాత్రిలో నడవడం అయితే ఫస్ట్ టైం ఇది. ఫెంటాస్టిక్. 23 kilometers మిడ్ నైట్ మళ్ళీ ఫారెస్ట్ లో నడవడం ఆడలతో పాటు చిన్న పిల్లలతో పాటు. అంతేగా, అది సంగతి. నైటు బాణాలకు వచ్చేపాటికి 11 అయింది. ట్రాక్టర్ వచ్చింది కాబట్టి సరిపోయింది. మన భరత్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ట్రాక్టర్ తెప్పించి మాకైతే మస్తు హెల్ప్ చేసిండు. ట్రాక్టర్లు రాకపోతే ఇంకా మొత్తం బాగా డల్ అయిపోతుండే. ఫైనల్గా అయితే ట్రాక్టర్ ఎక్కినాం. అక్కడ నుంచి ఇంకో 5 కిలోమీటర్లు వస్తే కానీ బాణాలకు వచ్చేసినాం. వచ్చినాక ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ మనమైతే హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. నేను శశి నైట్ 11కి బయలుదేరితే ఇంక ఇంటికి వచ్చేపాటికి ఒక 2 అయింది నైటు. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా లొద్దిమల్లన్న గుడికి పోయి దర్శనం చేసుకోవాలని. కాకపోతే సంవత్సరంలో ఒకటే రోజు ఉంటుంది కాబట్టి ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ఆ ఒక్కరోజు ముందైనా లేకపోతే అది అయిపోయినాకన్నా తెలిసేది, లేకపోతే నేను ఎక్కడో ఉండడం అలా ఎప్పుడు కుదరలేదు. ఈసారి మాత్రం అనుకొని బయలుదేరిన ఆ దేవుడి దయ వల్ల అయితే మంచిగా పైకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని అయితే వచ్చిన. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ వీడియో చూసాక మీకేమనిపించింది? నచ్చిందా? నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది. దర్శనం బాగా చేసుకున్నారు కదా. చలో ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా. మన వీడియో నచ్చిందా? ఎలా అనిపించింది? మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియో చూసాక ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు కొత్త వీడియోలు వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. చలో ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.